హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. ఎప్పుడు అంటే ఆ, ఇంతవరకు మీరు ఎక్కడైనా అంటే పెద్ద డైరెక్టర్ దగ్గర ఎక్కడైనా మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సందర్భాలు ఉన్నాయా? అసిస్టెంట్ డైరెక్టర్గా అయితే చేయలేదు కానీ సార్, మన క్రిష్ గారి దగ్గర రైటింగ్ అసోసియేట్గా పనిచేశాను నేను. ఓకే, ఆయన స్క్రిప్ట్ మీద పనిచేసిన కాలం నాకు చాలా నేర్పించింది. చాలా. తర్వాత సంకల్ప్ రెడ్డి అని మన గాజీ డైరెక్టర్తో కలిసి నెట్ఫ్లిక్స్కి ఒక షో చేయడం జరిగింది. ఒక షో రాశాను అనమాట. దానికి మాత్రం నేను మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను చీఫ్ ఏడీగా. ఓకే, అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా హ్యాండిల్ చేశాను. సో యా, తర్వాత స్టాండప్ రాహుల్ అని ఒక సినిమాకి ఆ డైలాగ్స్ రాయడం జరిగింది. అది ఇట్స్ లాంగ్ జర్నీ సార్. అలా నడుస్తున్నాను. చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. డైరెక్టర్గానే మీరు అసిస్టెంట్ డైరెక్షన్గా ఇవన్నీ ఏం లేకుండానే అసిస్టెంట్ డైరెక్షన్ అంటే నేను చెప్పాను కదా సార్, అంటే ఖచ్చితంగా నాకు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక సినిమాకి సంబంధించి ఏం జరుగుతుంది అన్నది నేర్చుకున్నాక మొదలెట్టాను తప్ప నేను డైరెక్షన్ చేయడం ఏడీగా ఎక్కడ పని చేయకుండా పని చేయకుండా చాలా గొప్పగా అయిపోయాను అన్నది అది అవాస్తవం. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ షో ఏదైతే ఉందో దానికి నేను సంకల్ప్ రెడ్డి దగ్గర సంకల్ప్ రెడ్డి గారి దగ్గర ఆల్మోస్ట్ చీఫ్ ఏడీగా ఉన్నాను, సెట్లో ఉన్నాను, పని చేశాను. తర్వాత అక్కడి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ అంతా అది నేనే హ్యాండిల్ చేశాను ఆ షోది. సో యా, ఇట్స్ క్వైట్ ఎక్స్పీరియన్స్. ఎస్, మీరు అన్నట్టు ఏడీ అని చెప్పలేరు కానీ మంచి ఎక్స్పీరియన్స్. ఇట్స్ క్వైట్ అన్ ఎక్స్పీరియన్స్. నేను ఎందుకు చెప్తానంటే అది చేయడం వల్ల నాకు 35 చాలా ఉపయోగపడింది. అలా చేయకపోయిన ఉంటే ఎంత ఇంకే ఇప్పుడు 35 వచ్చేది మనకు తెలియదు. సెట్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. పాత్రలను ఎంచుకునేటప్పుడు ఈ కథ కోసం మన స్ట్రగుల్స్ ఎదురయ్యాయా, లేకపోతే అంటే మోస్ట్లీ నివేదా థామస్ గారిని ఎలా ఒప్పించగలిగారు? కథ చెప్పి ఒప్పిస్తా ఉన్నా, ఇంకేం చేస్తాను. అంటే తను ఫస్ట్ కథ విన్న తర్వాత తన రియాక్షన్ ఎలా ఉంది? తను చాలా ఎక్సైటెడ్. చాలా ఎక్సైటెడ్. కథ బాగుంది, వెరీ ఎక్సైటెడ్, వెరీ గుడ్ సోల్ యాక్చువల్లీ. తను డైరెక్టర్గా ఆ పాత్ర షూట్ చేసేటప్పుడే ఆ ఎమోషన్స్ వాళ్ళు పండించేటప్పుడు పాత్రను మీకు ఎప్పుడన్నా ఆ ఎమోషన్ మీరు పొందగలుగుతారా? హానెస్ట్గా చెప్పమంటారా? చెప్పండి. స్క్రిప్ట్ రాసినప్పుడే ఒక్క ఫీల్ వస్తుంది సార్. రాసినప్పుడే మనకి అది అనిపిస్తుంది అనమాట. రాసినప్పుడు అనిపించకపోతే తీసినప్పుడు అనిపించదు. ఒక్కసారి రాశాక సెట్లో ఉన్నప్పుడు నాకైతే నేను వ్యక్తిగతంగా అనుకున్నది వచ్చిందా లేదా అన్న దాని మీదే ఫోకస్డ్గా ఉంటాను తప్ప అక్కడ వాళ్ళు చేస్తూ ఉంటే నేను ఎప్పుడు కన్నీళ్ళు పెట్టేసుకోవడం అవన్నీ ఎప్పుడు లేదనమాట. అంటే ఇప్పుడు డాక్టర్ వైద్యం చేస్తున్నప్పుడు అంతే, నొప్పి పుట్టిందా, ఇంజెక్షన్ ఇచ్చేమన్నా నొప్పి పుట్టిందా, లేకపోతే దాన్ని ఏమంటారు, ఆ పేషెంట్తో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు అనుకోండి, ఆ పని సరిగ్గా జరగదనమాట. ఎందుకంటే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎమోషనల్గా కనెక్ట్ అవుతామో మనం చేస్తున్న దానితో ఆ పని ఫోకస్డ్గా చేయలేము. ఓకే, కానీ సినిమా అంటే మనకి సినిమా అవ్వచ్చు, స్టోరీ అవ్వచ్చు, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకపోతే పని చేయలేం. కనెక్ట్ అయితే మన డెసిషన్ మేకింగ్ తేడా కొట్టచ్చు. సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. సో అందువల్ల సెట్లో వెరీ వెరీ ఫోకస్డ్ అండి. అంటే నా కళ్ళు చెమర్చాయా అన్నదానికన్నా కూడా ప్రేక్షకుడి కళ్ళు చెమరుస్తాయా లేదా అన్న జడ్జిమెంట్ మీదే ఎక్కువ బుర్ర పని చేస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ డెబ్యూ మూవీతోనే మీరు ఎంట్రీ ఇచ్చేసరికి ఈ కథకి ఫస్ట్ ఎవరికి వినిపించారు? పెద్దవాళ్ళలో ఎవరన్నా ఈ కథ వీళ్ళు వినాలి సార్ అన్నట్టు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి అని? ఒకటి సార్, అంటే వాస్తవానికి నాకు సమయం పట్టింది 35 పూర్తి చేయడానికి. అంటే పూర్తి చేయడానికంటే రాసుకున్నాక సెట్స్ మీదకి వెళ్ళడానికి. కథ కూడా మీరే రాసుకున్నారు? నేనే రాసుకున్నాను కదా. సో సెట్స్ మీదకి వెళ్ళడానికి 35 రాసుకున్నాక సమయం పట్టింది. 2019 ఆ ప్రాంతంలో 35 యొక్క ప్రయాణం మొదలైందనమాట. నేను ముందు చెప్పడం మన రానా గారికి చెప్పాను. అండ్ ఫస్ట్ రానా గారికి చెప్పారా కథ? మనం ఎప్పుడు రానాతో మీరెళ్ళి కూర్చొని మాట్లాడినా కూడా అంతే, మీరు డోర్ బయటకు వచ్చేసరికి మీరేదో సాధించగలరని ఫీలింగ్తో వస్తారనమాట. మీరేం సాధిస్తారు లేదా అన్న తర్వాత విషయం. ఆయన చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చి మనకు పంపిస్తూ ఉంటాడు. సో అండ్ రానా హ్యాస్ బీన్ సూపర్ సపోర్ట్. అందువల్ల నేను పెద్దగా దాన్ని ఏమంటారు,
ఇప్పుడు నేను చేయగలనా లేదా, లేకపోతే ఇది అవుతుందా లేదా అన్న టెన్షన్ చాలా చాలా తక్కువ పడ్డాను. కానీ ప్రయాణం చాలా ఎక్కువ టైం పట్టింది. అది కోవిడ్ వల్ల, చాలా విషయాల వల్ల, XYZ ఫ్యాక్టర్స్ 100% అవన్నీ మన చేతిలో లేని విషయాలు అవన్నీ. ఆటంకాలు మన చేతిలో లేని విషయాలు అంటారు. ఓకే, అంటే ఇది వినగానే మీ కుటుంబ సభ్యుల రెస్పాన్స్ ఎలా ఉండే? అంటే ఈ డైరెక్షన్ చేస్తున్నామని ముందు నుంచి వాళ్ళందరికీ తెలిసే ఉంటుందేమో. అంటే సినిమాల్లో ఉన్నానని తెలుసు, సినిమాలు చేస్తున్నానని తెలుసు, అవకాశం వచ్చి అంటే సెట్స్ మీదకి వెళ్ళేంత వరకు కూడా నేను ఎవరికి స్పష్టంగా నా సినిమా స్టార్ట్ అవుతుందని నేను చెప్పలేదు. సెట్స్ మీదకి వెళ్ళాకే చెప్పా. అంటే తిరుపతిలో షూట్ స్టార్ట్ అవుతుంటే ఇంకా కెమెరాలు దిగుతున్నాయి, ఆర్ట్ వర్క్ అయిపోయింది, ఓకే ఇంకొక 2 రోజుల్లో షూటు, లేకపోతే ఇంకొక రోజులో మనం షూట్ చేస్తాము అన్న ధైర్యం వచ్చాకే ఇంట్లో తెలిసింది తప్ప, అప్పటిదాకా ఓకే తిరుపతిలో ఏదో పని చేస్తున్నాడు, ఏదో సినిమా పని మీద ఉన్నాడు, ఇలాగే నడిచింది తప్ప నేను డైరెక్టర్ అన్న విషయం చాలా వరకు దాన్ని ఏమంటారు టేబుల్ కిందే దాచిపెట్టాను. చాలా తెర వెనకే ఉండి నడిపించే మీరు టేబుల్ కింద పెట్టి దాచారంట. దాచిపెట్టాను, ఎందుకంటే అది అలా జరిగింది, అలా జరిగిపోయింది. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.